రామ్ చరణ్ తేజ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. దర్శకుడు శంకర్ తెలుగులో చేస్తున్న మొదటి సినిమా ఇది. ఇక ఒకప్పుడు శంకర్ తీసిన ప్రతి సినిమా పాన్ ఇండియా కనెక్షన్స్ లెవెల్లో ఉండేది. కేవలం సినిమాలో తీయడమే కాకుండా సొసైటీకి పనికొచ్చే ఏదో ఒక అంశాన్ని తన సినిమాలో ఇంక్లూడ్ చేసేవాడు శంకర్. ఇక శంకర్ సినిమాలు అంటేనే విపరీతమైన అంచనాలు ఉండేవి. ఇక టీజర్ తర్వాత గేమ్ చేంజర్ మీద అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి 3 పాటలు వచ్చాయి. ఇప్పుడు 4వ పాటను రెడీ చేస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం నుంచి 4వ పాట విడుదల చేస్తారని సమాచారం. ఇక మాస్ సాంగ్‌గా ఇది ఉంటుంది అని తెలుస్తోంది. ఈ పాటతో అంచనాలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. తమన్ ఈ పాటకి అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే ఈ పాట గురించి అధికారిక ప్రకటన కూడా రాబోతోంది. 'రోబో' సినిమా తర్వాత శంకర్ మంచి బెస్ట్ వర్క్ అంటూ ఇప్పటి వరకు రాలేదు. అందరి నమ్మకాలు గేమ్ చేంజర్ సినిమా పైనే పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా దాదాపు 3 ఏళ్ల క్రితం మొదలయ్యింది. ఎన్నో సమస్యలను ఎదుర్కొని మొత్తానికి రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా నుంచి మొత్తం 3 పాటలు రిలీజ్ చేశారు. 3 పాటలు మంచి రెస్పాన్స్‌ని సాధించాయి. ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజు కథ అందించాడు. గేమ్ చేంజర్ సినిమా భారీ అంచనాలతో వస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అవుతుంది. శంకర్ దర్శకత్వం కావడంతో ఈ సినిమాపై మంచి నమ్మకాలైతే ఉన్నాయి. ఏకంగా డైరెక్టర్ శంకర్ తన మార్కును చూపిస్తూ అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశాడు. ఈ చిత్రంలో కియారా అద్వానీతో పాటు అంజలి కూడా హీరోయిన్ గా నటిస్తోంది. గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ భార్యగా నటిస్తున్నట్టు వార్తలైతే వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.